నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు వాట్సాప్లో పెట్టారు. విల్ పవర్ పెరగాలంటే ఏం చేయాలి అని. చాలామంది విల్ పవర్ పెంచుకోవాలి, పెంచుకుంటే అన్నీ సాధించగలుగుతాం అంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లో చెప్తుంటారు, చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. మరి ఆ విల్ పవర్ అంటే ఏంటి, దాన్ని పెంచుకోవడం ఎలా? మొట్టమొదటిగా విల్ అంటే ఏంటి అని తెలుసుకుంటే ఆ తర్వాత విల్ పవర్ పెంచుకోవడం ఎలా అని తెలుసుకోవచ్చు. విల్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో విల్ అనే పదానికి అర్థం ఏంటి? ఏదైనా సరే ఒక విషయాన్ని సాధించాలి అనే ఒక కోరికను విల్ అంటాం. ఆ కోరిక ఏదో వేగ్గా వీలైతే సాధిద్దాంలే అనుకుంటే అది విల్ కాదు, దానికి విల్ పవర్ ఉండదు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానిపైన ఒక దృఢమైన ఖచ్చితమైన నిర్ణయం ఉందా? ఒక దృఢమైన ఖచ్చితమైన నిర్ణయం లేకపోతే దానికి పవర్ యాడ్ కావడం అనేది జరగదు, గుర్తుంచుకోవాలి. అంటే అది ఎలాగైనా మనం సాధించాలి అనే ఒక దృఢ నిశ్చయం, పట్టుదల చాలా ఇంపార్టెంట్. చూద్దాం, వీలైతే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుందాం, వీలైతే ఇంజనీర్ అవుదాం, వీలైతే బుద్ధుడు అవుదాం, వీలైతే కుదిరితే ధ్యానం చేద్దాం. అంటే వీలైతే కాదు, ఇష్టము నిజంగా ఉందా? నిజంగా సంపూర్తిగా అది సాధించాలి ఎలాగైనా ఒక నిర్ణయం తీసుకున్నామా? నిజంగా అందులో పట్టుదల ఉందా? ఎంత పట్టుదల ఉంటే మొట్టమొదటిగా అంతగా ఆ యొక్క విల్కు పవర్ వస్తుంది. ఆ యొక్క విల్కు విల్ పవర్ అంటే ఏంటి? దాన్ని సాధించగలిగే శక్తి, ఆ శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క దృఢ నిర్ణయం తీసుకున్న తర్వాత మన మైండ్ అటు ఇటు డైవర్ట్ కాకుండా ఉంటుంది. 10 విషయాల మీద అవసరమా కాదా అని మరి 10 సంశయాల మీదకి వెళ్లకుండా ఒకే విషయంపై ఉంటుంది. ఎప్పుడైతే ఒకే విషయంపై ఉంటుందో తిరిగి మళ్ళీ పలు విషయాలపైకి శక్తి వెళ్ళకుండా మనకున్న శక్తి మొత్తం ఆ యొక్క విషయంపై సప్లై కావడం జరుగుతుంది, ఎనర్జీ అంతా కూడా. అంతేకాకుండా మరొక విషయాన్ని మనం పాటించగలిగితే ఈ యొక్క విల్ పవర్ ఎంతైనా పెరగగలిగే అవకాశం ఉంది. ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పదే మళ్ళీ అది సరైనదేనా, సరికానిదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం మానేశారు. ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందే వీలైతే 1కి 10 సార్లు రీసెర్చ్ చేసి ఎస్ సరైనదేనా అని ఆలోచించుకొని అవసరమైతే పెద్దలను, సీనియర్లని సంప్రదించి ఆ సరైన నిర్ణయాన్ని తీసుకొని పట్టుదలతో ముందుకెళ్ళాలి. అంటే నిర్ణయంపై మళ్ళీ డౌట్ ఉండడం, సంశయం ఉండడం తగ్గించాలి. మూడవది ఇంపార్టెంట్ మ్యాటర్, శక్తి వృధా కాకుండా చూసుకోవడం. అంటే మనం ఎప్పుడైతే ఒక విషయాన్ని నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయించుకున్న విషయానికి శక్తి కావాలి, అంటే ఎక్కువ శక్తి కావాలంటే అనవసరమైన పనులు మానేయాలి. అంటే అనవసరమైనవి డైవర్షన్స్ అన్ని ఎంతగా మానేస్తే అంతగా ఆ యొక్క వేస్ట్ పనుల యొక్క శక్తి అంతా మనం అనుకున్న నిర్ణయించుకున్న వాటి వైపు వచ్చి మనకు ఆ యొక్క విల్ పవర్ పెరగడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే అందరికీ తెలిసిన ముఖ్యమైన విషయం, వీలైనంత ఎక్కువగా ధ్యానము చేస్తూ వెళ్ళడం. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ వెళ్తే సహజ సిద్ధంగా శక్తి పెరగడం, మనం అనుకున్న సంకల్పానికి విల్ పవర్ పెరగడం,
ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ సాధించగలగడం అన్నీ జరుగుతూ వెళ్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, విల్ పవర్ పెరగాలి అని అనుకుంటే అయ్యే పని కాదు. విల్ అంటే దృఢమైన నిశ్చయాన్ని విల్ అంటాం. కాబట్టి దృఢమైన సంకల్పం తీసుకుందాం, దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్దాం, అనుకున్న సాధిస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.